ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు జరిగింది. తెలంగాణ ఉద్యమకారులందరికీ జోహార్లు అర్పిస్తూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమకారులను తప్పనిసరిగా స్మరించుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులు చేసిన త్యాగాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు. ప్రభుత్వ పింఛన్స్ ఇస్తామన్నారు. 5,000 నుంచి 10,000 లోపు పింఛన్స్ కూడా ఇస్తామని చెప్పిండ్రు. ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద నిలబడి ఉద్యమకారులకు చేయూతనిస్తుందని నమ్ముతున్నాము. తెలంగాణ అమరవీరుల త్యాగం అన్ని పార్టీలు ఏకదాటిపై వచ్చి ఉద్యమకారులకు ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతున్నాము. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఉద్యమకారులు ఎంతో నష్టపోయినారు. 13-14 సంవత్సరాలు ఉద్యమం చేసి 1969 నుంచి ఉద్యమం చేసిన వాళ్ళు, మలిదేశ ఉద్యమం చేసిన వాళ్ళు, శ్రీకాంత్ చారి తండ్రి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం చేసి అసలు బాచిన కుటుంబాలకు వాళ్ళకు ఆర్థికంగా చితికిపోయినారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకొని ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళకు కూడు నీడాలక్క ఉండి ఈ రేవంత్ రెడ్డి ఒక 5,000 కోట్ల బడ్జెట్ పెట్టి వాళ్ళకు నెలకు ఒక 10,000 పింఛన్లకు ఇస్తే వాళ్ళ కుటుంబానికి అది మళ్ళా గవర్నమెంట్ వచ్చేయడానికి కూడా ఉద్యమకారులు తప్పనిసరి పనిచేస్తారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆలోచించాలని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ కేశవరావు, కోదండరామ్ సారు, రాముల నాయక్ ఈ కమిటీని గ్రామాన తిరిగి తప్పనిసరిగా గ్రామాల్లో ఉంటే తప్పనిసరిగా వాళ్ళని పరిశీలించి నిజమైన ఉద్యమకారులకు లబ్ధి చేకూరేటట్టు చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం 13 సంవత్సరాలు వచ్చి ఉద్యమకారుల ఆశయాలు తప్పనిసరి నెరవేర్చాలని కోరుకుంటున్నాము.